తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు 42% అమలు చేయాలని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి రోజు బంద్ విజయవంతమైందని చెప్పడం ఎంత సముచితం. ఇది బీసీల నినాదానికి, బీసీల డిమాండ్కి మద్దతుగా ఈరోజు అన్ని పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు ఇచ్చిన మద్దతుగా మనం భావించాలి. ఈ యొక్క బంద్లో పాల్గొన్నటువంటి రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అలాగే బీజేపీ నాయకులు, వివిధ రకాల బీసీ సంక్షేమ సంఘం నాయకులు, 100 కులాలకు పైగా సంఘ నాయకులు పాల్గొన్నారు. అన్ని రకాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఈ బంద్కు విజయవంతం అవడానికి కృషి జరిగింది. అలాగే ఈ యొక్క 42% డిమాండ్ బీసీలకి అవకాశం అవసరం అన్నటువంటి భావన రాజ్యాంగ ప్రక్రియలో చేర్చమన్న డిమాండ్తో ఈరోజు ఈ యొక్క హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి ఈ యొక్క బంద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిందని చెప్పవచ్చు. అయితే అన్ని పార్టీలు కలిసి ప్రకటించినటువంటి ఈ బంద్ చాలా విచిత్రంగా చాలా పవిత్రంగా జరిగిందని మనం చెప్పవచ్చు.